వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ త్వరలో ప్రధాని మోదీని కలవనున్నారు. ఢిల్లీ పర్యటన ఉంటుంది. ఇది రాష్ట్ర రాజకీయాలపై ఒక ప్రభావం చూపిస్తుంది అనే ఒక చర్చ గత 2-3 రోజులుగా గట్టిగా వినిపిస్తుంది. సో ఈ అంశాలతో పాటు ఢిల్లీలో నెలకొన్నటువంటి పరిస్థితులు, దాంతో పాటు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యలపై నడుస్తున్నటువంటి చర్చ, అన్ని అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే రెహమాన్ గారు. సార్, ముందుగా ఏపీ గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ త్వరలో ఢిల్లీ పర్యటన ఉంటుంది. వారం 10 రోజుల్లో మోదీని కలవనున్నారు. రాష్ట్ర రాజకీయాలపై, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఒక చర్చించడానికి కలవనున్నారనే ఒక టాపిక్ అయితే గట్టిగా నడుస్తుంది. దీనిపై కొన్ని మీడియాలు ఒకలా, మరికొన్ని మీడియాలు ఇంకోలా కథనాలు అయితే వండి వారుస్తున్నాయి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? వెళ్తున్నారా లేదా, అపాయింట్మెంట్ అడిగారా లేదా, ఇచ్చారా లేదా అనేది ఇంకా తెలియాలి. ఏదైనప్పటికీ కూడా ఒకవేళ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ వెళ్ళినా కూడా ఒక సాధారణ విషయంగానే చూడాలి అది. అంటే వెళ్ళిన తర్వాత ఆయన ఏ అంశాలు ప్రధానమంత్రి దగ్గర లేవనెత్తారు, వారు ఏ విధంగా స్పందిస్తారు అనేది అసాధారణమైన విషయంగా మారచ్చేమో, కానీ వెళ్ళడం అనేది సాధారణం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పటికి ఎన్నికలైన తర్వాత 2 ఏళ్ళు అయిపోయింది. సహజంగా ప్రజా సమస్యల పైన ఒకటి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. రాష్ట్రంలో పరిధిదాటి కొన్ని వ్యవహారాలు జరిగాయి అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఫిర్యాదు చేయడానికి కూడా వెళ్తారు. ఇది ఒక సాధారణ విషయం. ఫిర్యాదు చేయడానికి వెళ్ళినా సాధారణమే. కర్కశికాలు వెళ్ళినా కూడా రాష్ట్ర డెవలప్మెంట్ కొన్ని కేంద్రం చేయాల్సినవి కొన్ని ఉంటాయి. బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం కావచ్చు, పోలవరం లాంటి కొన్ని వాళ్ళు అస్యూరెన్సెస్ ఉంటాయి. వాటిని అడిగి మరింత ఒత్తిడి తేవడానికి ఉంటాయి. లేదా రాష్ట్రంలో జరిగే కొన్ని పరిణామాలు రాష్ట్రం సరిగ్గా పట్టించుకోకపోతే కేంద్రానికి అప్పీల్ చేయడం. ఈ 2 చాలా సాధారణ రాజకీయ అంశంగా చూస్తాను. ప్రొఫెసర్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ అడిగితే కొంచెం అటు ఇటుగా ప్రధానమంత్రి గారి వెసులుబాటు బట్టి ఇస్తారు కూడా. దానికి రీజన్ ఏంటంటే ఆయన ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు, అధికారంలో ఉండేవాళ్ళు కలవడం అనేది ఒక సాధారణ విషయం. దట్టు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా, రాజకీయంగా బీజేపీతో ఆయన లేడు, కానీ వ్యక్తిగతంగా గౌరవప్రదంగానే వ్యవహరించాడు. ఎప్పుడు కూడా వ్యక్తిగత అపాయింట్మెంట్ దొరకడంలో పెద్ద ఆలస్యం ఉండదు. కొంచెం ఆయన ప్రధానమంత్రి గారి యొక్క షెడ్యూల్ బట్టి ఉంటుంది తప్ప, సాధారణంగా జగన్ గారు అడిగితే ఎందుకు ఇస్తారంటే ఈయన వ్యవహరించిన తీరు. అంటే 14 నుంచి 19 వరకు ప్రతిపక్ష నాయకుడుగా, 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న నాయకుడుగా చాలా గౌరవప్రదంగా వ్యవహరించాడు. రాజకీయంగా చూశాడు. అందువల్ల అదొక ఎస్పీ ఉంటుంది. ఇక్కడ ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గారు కావచ్చు, తనుజారాణి గారు కావచ్చు, సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇట్లా చాలా మంది నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేస్తా ఉన్న తీరుని చూస్తే ఫిర్యాదు చేయడానికి కూడా అవకాశం ఉంది. ప్రధానంగా ఏంటి, ఇప్పుడు డిఎస్సి కొన్ని ఆధారాలు ఆయన చూపాడు. మంచి చెట్లు పక్కన పెడితే కొన్ని ఆధారాలు చూసినప్పుడు దాన్ని విచారణ చేసి మంచి చెట్లు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సిలో ఆరోపణలు చేసిందని ఒప్పుకోమని నన్ను నిరాకరించకూడదు, అంగీకరించాల్సిన అవసరం లేదు. నిరాకరించద్దండి. ప్రాపర్ విచారణ, ఆయన కోరిన సిబిఐ విచారణ కాకపోవచ్చు, ఏదో ఒక విచారణ చేసి ఇది రాంగ్ రైట్ తేల్చకపోతే విశ్వాసం ఎట్లా వస్తుంది ప్రజల్లో? కాబట్టి డెమోక్రసీలో అపోజిషన్ చేసే, ఇప్పుడు ఉదాహరణ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు పదుల సంఖ్యలో ఆరోపణలు చేస్తే హౌస్ కమిటీలు, తర్వాత విచారణ కమిటీలు వేశారు కదా. జలయజ్ఞం పైన ప్రాజెక్టు వేశాడు కదా. ఇవన్నీ ఉన్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి అవకతవకలకు సంబంధించి కానీ, ముఖ్యంగా డెమోక్రటిక్ రైట్స్ పైన ఏదైతే హెబియస్ కార్పస్ పిటిషన్ సంబంధించి కావచ్చు, లాకప్ డెత్ విజయవాడ కేసుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కొన్ని విషయాలు ప్రభుత్వం కొంచెం హై హ్యాండెడ్ గా వ్యవహరించడం. హై హ్యాండెడ్ మీన్స్ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ని దుర్వినియోగం చేసుకోవడం, సోషల్ మీడియా విషయంలో వస్తున్న వాటి సుప్రీంకోర్టు నామ్స్ కు భిన్నంగా పోవడం, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు శాంతి భద్రతలు లేదా నియంత్రణత్వ పద్ధతులు, కాన్స్టిట్యూషన్స్ భిన్నంగా ప్రవర్తించే తీరు పైన కూడా ఆయన ఫిర్యాదు చేయడానికి స్కోప్ ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో అడుగుతున్న ప్రశ్నలు చూస్తా ఉంటే నేసం కేంద్రానికి చెప్పాలనే ఉద్దేశం ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఆయన రాష్ట్ర హక్కులు అనే పాయింట్కి వస్తే పోలవరం నిధులు అది పెద్ద సమస్య లేదు. ఫస్ట్ ఫేజ్ కి జగన్ గారు ఉన్నప్పుడే 12,000 కోట్లు శాంక్షన్ చేశారు. రైల్వే జోన్ విషయం ఒక కొలిక్కి వస్తా ఉంది. విభజన చట్టంతో ముడిపడిన విషయాలు ఏం చేయగలుగుతారో అవి వస్తున్నాయి. రాజధాని విషయం కూడా ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. అంటే రాజధాని విషయంలో కంప్లైంట్ మీన్స్ నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగిపోవడం, ఒక అకౌంటబిలిటీతో సంబంధం లేకుండా భూసేకరణ,
దానికి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ని ఉపయోగించుకోవడం, రాజధాని పైన అనుత్పాదకం పెరుగుతుందని నేను భయపడతా ఉన్నాడు చెప్తున్నారు. ఇవి రాష్ట్రానికి సజెషన్ చేయమని చెప్పి, ఎందుకంటే కేంద్రం యొక్క అష్యూరెన్స్ తోనే లోన్స్ వస్తుంటాయి కాబట్టి రాజధాని విషయం కావచ్చు, లేకపోతే డిఎస్సి అవకతవకలకు సంబంధించి కావచ్చు, కాన్స్టిట్యూషన్ రైట్స్ ప్రకారం వచ్చే సమస్యలు ఏదైతే వైలేషన్ అవుతున్నాయో, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, పోలీస్ వ్యవహార శైలి కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటిపైన ఆయన ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కేంద్రం వెంటనే మిత్రపక్షం కాబట్టి స్పందించలేకపోవచ్చు, కానీ అధికారికంగా కొన్ని పరిణామాలు అయితే, కొంచెం ఒత్తిడి అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఇంకా మొదలయ్యారు. అదేంటంటే ఈడీ కేసు మొన్న అరెస్ట్ చేశారు ఇద్దరిని. ఇంకెట్లా తన్ను కూడా అరెస్ట్ చేయబోతారు కాబట్టి భయపడిపోయి జగన్ గారు కాళ్ళబెరడానికి పోతున్నాడు అని మాట్లాడుతారు. నా పాయింట్ ఏంటంటే, ఒక సందర్భంలో అనుకున్నాం, ఈడీకి సిట్కి ఒక తేడా ఉంది. సిట్టు పరిధి విస్తృతంగా ఉంటుంది. అంటే వాళ్ళకి అనుమానం వచ్చినందుని విచారిస్తారు, అది వాళ్ళ రైట్, వాళ్ళ బాధ్యత. కానీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వచ్చేసరికి ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదైందో, లేదా నిర్దిష్టమైన ఫిర్యాదు ఏదైతే ఈడీకి అందుతుందో, దాని ఆధారంగానే విచారణ చేస్తారు. నాకు పలానా వాళ్ళ మీద అనుమానం ఉంది, సాధారణ విచారణ లాగా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కానీ లేదా ఛార్జ్ షీట్లు కానీ, ఛార్జ్ షీట్ లేదు, అనుబంధ ఛార్జ్ షీట్లు వేస్తానే ఉన్నారు కదా ఈడీ కేసు, మన మద్యం కేసులో. ఇప్పటి వరకు నమోదైనటువంటి ఛార్జ్ షీట్ లో కానీ ఆరోపణలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అక్యూజ్డ్ కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సిట్ కాదు, కూటమి సిట్, కూటమి ప్రభుత్వం వేసిన సిట్. ఆ సిట్ లో ఎక్కడ ఆయన అక్యూజ్డ్ గా లేరు. రెండు, ప్రస్తావన ఏముందంటే, మద్యం పాలసీ డిసైడ్ చేసే కమిటీ సమావేశానికి ఈయన చైర్ చేశాడు ముఖ్యమంత్రి గారు. ఇది ఒక్కటే ఉంది. పాలసీ డెసిషన్స్ అంతా ముఖ్యమంత్రి కాబట్టి ఎవరు చైర్ చేస్తారు, ఆయనే చేస్తాడు. ఆయనకి ఏమైనా తెలిసి ఉండొచ్చా అని భాష్యాలు చెప్పచ్చు. ఏదైనప్పటికీ కూడా దాంట్లో అక్యూజ్డ్ కాదు, దాని పేరు లేదు. ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి జైలుకు పోయి వచ్చిన వాళ్ళందరూ మన పత్రికల్లో అరెస్ట్ అయిన మరుసటి రోజు, ఇంక్లూడింగ్ మిథున్ రెడ్డి గారు, అందరి పేర్లు ఆయన అరెస్ట్ అయినాడు, ఆయన పేరు చెప్పేసినాడు అన్నారు. తీరా చూస్తే వాళ్ళు ఏవి వాళ్ళ పేరే చెప్పలేదు. కాబట్టి అరెస్ట్ అయిన వాళ్ళు, రిమాండ్కి పోయిన వాళ్ళు ఎవరూ జగన్ గారి పేరు చేయలేదు. ఇంతవరకు విచారించిన వాళ్ళు ఎవరూ జగన్ గారి పేరు చెప్పట్లేదు. అక్యూజ్డ్ లిస్ట్ లో లేడు. ఇంకా ఈడీ కేసులు ఆయన ఎందుకుంటాడు? లేని కేసుని తవ్వి చేయడం అంటే, ప్రధానమంత్రి గారిని జగన్ గారు ఎప్పుడు కలిసినా కేసుల కోసమే పోతాడు అని మొదలైన ఒక అలవాటు చేస్తున్నారు, ఒక నేరేటివ్ క్యారెక్టర్ చేయడం. ఇక్కడ రెహమాన్ గారు ఒక దశ వస్తే బీజేపీ కూడా అరెక్ట్ కావాల్సి వస్తుంది. ఆయన దానికోసం వేస్తే అపాయింట్మెంట్ అట్టిస్తాడు నరేంద్ర మోడీ గారు, అంతే కదా. జగన్మోహన్ వస్తా అంటే ఆయన కూడా తప్పు చేసినట్టే. అంటే ప్రధానమంత్రి కూడా రేపు లేట్ అయింది అనుకో, ఏం చేస్తారు? బీజేపీని మేనేజ్ చేశాడు జగన్ అంటారు. అప్పుడు కూటమిగా బీజేపీకి నష్టం కదా. కాబట్టి ఈ ఎత్తుగడలు ఆపేసి జగన్ గారు వెళితే మంచిది కదా, ఒక డిమాండ్ చేయొచ్చు. మీరు ఎందుకు పోతున్నారో చెప్పండి, పోయిన తర్వాత ఏం మాట్లాడినారో చెప్పండి, ప్రధానమంత్రి గారు ఏం హామీలు ఇచ్చారో చెప్పండి, రాష్ట్ర సమస్యలు ఏం ప్రస్తావిస్తారు ఇది చెప్పండి. ఆయన చేసే ఇట్లాంటి డెమోక్రటిక్ డిస్కషన్ చేస్తే బాగుంటుంది. వైఎస్ జగన్ ఈ కలయిక రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకోబోతుంది, ఎన్డీఏలో కూడా చేరతారా అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏలో చేరరు, యూపీఏలో చేరరు. ఆయన సింహం సింగిల్ కాన్సెప్ట్ పోతాడు. సింహం సింగిల్ అంటే అర్థం ఏంటంటే, ఒంటరిగా పోటీ చేస్తాడు అనేది మాత్రమే కాదు, ఒంటరి రాజకీయాల్లో కూడా ఇండిపెండెంట్ గా ఉంటాడు. సింహం సింగిల్, ఇండిపెండెంట్ కమ్ ఒంటరి, రెండు ఉంటాయి. కాబట్టి ఒంటరి అనేది ఎలక్షన్ లో పోటీ చేయడం. ఇంకోటి ఏంటంటే ఇండిపెండెంట్ గా ఉండడం. ఇండిపెండెంట్ మీన్స్ మనం జాతీయ రాజకీయాల్లో మన పాత్ర లేనప్పుడు ఏదో పక్షం చేరడం అనవసరం అనే కాన్సెప్ట్ జగన్ గారు ఉంటారు. ఆయన రాజకీయ ప్రయాణాన్ని చూసినప్పుడు మన పాత్ర లేని ఢిల్లీలో మనకెందుకు, ఒకరితో ఉండడం ఎందుకు, ఒకరు లేదు. రెండు, ఈరోజు అపోజిషన్ లో ఉన్నాడు, కొట్లాడే పని. బీజేపీ చేస్తే ఏం కొట్లాడతాడు? నెంబర్ 2, ఒకవేళ అధికారంలోకి వస్తే ఎట్టుంటాడు? ఢిల్లీలో మన పాత్ర లేనప్పుడు వాళ్ళతో మర్యాద ఉంటే పోతుంది కదా, మనకు 4 రూపాయలు నిధులు వస్తాయి కదా అని. ఇది ఈ స్టైల్లో ఉన్న జగన్ గారు ఈ సమయంలో ఎందుకు పోతారు? బీజేపీ తెలుగుదేశంతో కలిసి ఉంది, ఎక్కువ ఎంపీలు ఉన్నారు. కాబట్టి ఏ కాంటెస్ట్ లో చూసినా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ ఎన్డీఏలో చేరడు. అలాగని కాంగ్రెస్ లో వచ్చాడు, ఇండిపెండెంట్ గా ఉంటాడు. కాకపోతే బీజేపీ నాయకత్వం జగన్ గారి పట్ల ఒక గౌరవప్రదమైన విశ్వాసం మీన్స్ తనతో బాగుంటాడని కాదు, అంబుల్ గా వ్యవహరిస్తాడు జగన్. 14 నుంచి 19 ప్రతిపక్ష నాయకుడు ఉన్నా, 19 నుంచి 24 వరకు పొజిషన్ లో ఉన్నా కూడా ఆయన ఎప్పుడు అన్నెసరీ రాజకీయాలు చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, కలిసి ఉన్న రోజు మోడీ ప్రపంచ నాయకుడు, విడిపోయిన రోజు ఇంత దారుణమైన రాజకీయ నాయకుడు ఊరు ఉంటారు. ఉల్టా మొత్తం జగన్ గారు ఎప్పుడూ ఒకే స్టేట్మెంట్ తో ఉండేవాడు. కాబట్టి ఆ విషయంలో బీజేపీ వాళ్ళు జగన్ గారి పట్ల ఒక కన్సెంట్, గౌరవప్రదమైన కన్సెంట్ ఉంటుంది. రెండోది, బీజేపీ జగన్ గారిని గౌరవించడంలో ఒక రాజకీయ కోణం కూడా ఉంది.
అదేంటంటే జగన్ గారు యాంటీ కాంగ్రెస్ వాళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటారు బీజేపీ వాళ్ళు. ఎవరైనా అవును. కోరుకుంటారు, శత్రువు మిత్రుగా ఉండాలని కోరుకోకుండా ఆయన కోరుకుంటాడు. ఇప్పుడు జగన్ ఎంత బలంగా ఉంటే కాంగ్రెస్ అంత బలహీనంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. మంచిదే కదా అని బీజేపీ అనుకుంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్ గారి పట్ల ఒక కన్సెంట్ తో కూడుకున్న రెస్పెక్ట్ వాళ్ళకి ఉంది. బహుశా అది ఉంటుంది. దానివల్ల ఆయన కలిసినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి వ్యవహరించే తీరు, వాళ్ళ మంత్రులు వ్యవహరించే తీరుతో అది కొంచెం ఫీలింగ్ కనిపిస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో. ఆ మధ్య పవన్ కళ్యాణ్ వ్యవహారం వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి నమ్మకమైన మిత్రుడు, ఈయన ఇన్స్టెంట్ అవును. మిత్రుడు అని చెప్పి అమిత్ షా అన్నాడో లేదో తెలియదు కానీ అన్నట్టుగా ప్రచారం అయిపోయింది, పెద్ద ఇష్యూ అయింది. కాబట్టి అవును. అది నమ్ముతున్నారు జనం ఎక్కడో. జగన్ గారి క్యారెక్టర్, మోడీ గారు వ్యవహరించే తీరు, అందువల్ల విషయం పెద్దదైతే అవుతుంది ఈ చర్చ. బట్ ఏం మాట్లాడతారనే దాన్ని బట్టి దాన్ని ఆలోచించాలి. ఇంకొకటి కొన్ని ఛానల్స్ లోను, కొన్ని సోషల్ మీడియాలో అయితే వైవి సుబ్బారెడ్డి ద్వారా వైఎస్ జగన్ మోదీని కలవడానికి మంత్రాలు చేస్తున్నారు అనేది కథనాలు. నిజంగా వైఎస్ జగన్ మోదీని కలవాలంటే వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తుల సహాయం అవసరమా ఆయనకి? వైవి సుబ్బారెడ్డి గారు అడగడం ఒక సాధారణ విషయం. అంతే. వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంటరీ పోర్ లీడరు. మిథున్ రెడ్డి, నేను అనుకుంటుంది వైవి సుబ్బారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకని? అది ఒక ప్రోటోకాల్, అది తెలియకపోతే మనం ఏం చేయలేము. సుబ్బారెడ్డి గారు ఎవరు? ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు. అంతే. మిథున్ రెడ్డి గారు ఎవరు? ఆ పార్టీ లోక్సభ పక్ష నేత. వాళ్ళిద్దరిని పెట్టింది ఎందుకు? అక్కడ వాళ్ళ బాసు ఢిల్లీకి వస్తామంటే ముందు మా నాయకుడు వస్తున్నాడు, మాకు అపాయింట్మెంట్ కావాలి అడగాల్సింది వాళ్ళే. అవును. అంటే వాళ్ళు ఏదో మేనేజ్ చేస్తే జగన్ గారు మేనేజ్ కథనాలు అలా వస్తున్నాయి, వాళ్ళు మేనేజ్ చేస్తేనే ఈయనకి అపాయింట్మెంట్ దొరుకుతుంది అన్నట్టుగా కథనాలు వస్తున్నాయి కొన్ని. క్వశ్చన్ లేదు. ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వెళ్ళుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రోటోకాల్ ప్రస్తుతం వాళ్ళ అధినేత వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తారు, ప్రధానమంత్రి కోఆర్డినేట్ చేస్తారు. రేపు వచ్చినప్పుడు ఇవన్నీ కోఆర్డినేషన్ బిగ్ బాస్ చేస్తాడా? కింద వాళ్ళే చేస్తారు. ఇక్కడ జగన్ గారు మిథున్ రెడ్డి గారికో సుబ్బారెడ్డి గారికో పని అప్పగించుంటారు. అది సాధారణ ప్రోటోకాల్. రెండోది, మిథున్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు అత్యంత నమ్మకమైన వ్యక్తులు, ఆయనకి అది కూడా ఉంది. వాళ్ళు జగన్ గారి గౌరవం పెంచుతారు తప్ప తగ్గించరు కదా. కాబట్టి జగన్ గారు వాళ్ళకి పని అప్పగించుంటాడు, వాళ్ళు బాధ్యతగా చేస్తారు అంతే తప్ప వాళ్ళు ఏదో మీరు చూడండి అని చెప్పి చేసే పరిస్థితి. ఎందుకంటే మోడీ గారు, అమిత్ షా గారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఉపరాష్ట్రపతి ఎన్నికలో డైరెక్ట్ గా కేంద్ర మంత్రి డైరెక్ట్ గా ఫోన్ చేసి, ఎవరు ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, బీజేపీలో టాల్మోస్ట్ పర్సనాలిటీ, ఆయన ఫోన్ చేసి మీ మద్దతు కావాలని అడిగినాడు. ఉండేది నలుగురే, మద్దతు కావాలని అడిగినాడు. కాబట్టి కూటమి నాయకులు ఊరు అడిగారో తెలియదు, ఇంతవరకు తెలియదు, వాళ్ళు చెప్పలా. ఏదో జాయింట్ మీటింగ్ పోయినప్పుడు పోయి వచ్చేసారు, తప్పట్లు కొట్టి వచ్చేసారు. కానీ స్పెషల్ గా ఫోన్ చేసింది ఈయన జగన్ గారు ఒకటే, రాజధాని అందుపైవచ్చు తన కూటమికి వ్యతిరేక పక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ ఆ రెస్పెక్ట్ పైన ఉన్నప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి జగన్ గారు మాకు ఓటేమంటే ఆ ఫోన్ వెంటనే రిజిస్టర్ అయి ఉంటుంది కదా, మళ్ళీ ఆ ఫోన్ జగన్ గారు చేయలేరా? నేను మాట్లాడుతున్నాను సార్ ప్రధానమంత్రిగా ఒకసారి చెప్పండి అంటే చెప్పడా? కాబట్టి అది మరీ అతిశయోక్తి, అది అంత అవసరం లేదు.